నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 15, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల నవమి. నవమి తిథి జూన్ 14 శుక్రవారం రాత్రి 10:54 అండి. జూన్ 15 శనివారం రాత్రి 12:52 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఉత్తర నక్షత్రం జూన్ 15 శనివారం ఉదయం 7:33 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం వ్యతిపాత రాత్రి 8:09 వరకు. తదుపరి వారియాన. కరణం బాలవ మధ్యాహ్నం 1:21 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 2:34 వరకు. తదుపరి తైతల గర. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 4:51 నుండి సాయంత్రం 6:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 అండి. ఉదయం 7:11 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 5:22 నుండి ఉదయం 7:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు అనేవి లేవండి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దామండి. ఈరోజు ప్రశ్న, భరత శత్రుఘ్నుల భార్యల పేర్లు ఏమిటి? మీకు దీని సమాధానం తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఈ ప్రశ్నలు అయితే అడగండి. తప్పకుండా పురాణాల పట్ల అవగాహన పెరుగుతుంది, పెంచుకుందాం కూడా. మరి ఇప్పుడు నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, లక్ష్మణుని భార్య పేరు ఏమిటి? లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళాదేవి అండి. చాలామంది అంటే ఇంకా ఎక్కువ మంది కామెంట్ చేశారు, ప్లస్ కరెక్ట్గా ఆన్సర్ కూడా చేశారండి. చాలా ఎక్కువ మంది కూడా రిప్లై ఇచ్చారు. చాలా మంచిదండి. మరలా ఇలాగ ప్రశ్నలు తెలుసుకుని అవగాహన అనేది పెంచుకుందాము. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు శ్రీ గారి వర్ధంతి అండి. అదే శ్రీరంగం శ్రీనివాసరావు గారు అందరికీ తెలిసిందే, ఆయన వర్ధంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయడానికి, వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, స్లాబులు వేయడానికి, రేక్ షెడ్లు కానీ లేదా కమ్మలపాకులు కానీ వేయడానికి కూడా ఈరోజు మంచిదండి. అదేవిధంగా స్కూల్స్ జాయిన్ చేయాలన్నా మంచిదే. కానీ శనివారం మరలా నెక్స్ట్ తర్వాత రోజు ఆదివారం కదండి, స్కూల్కి వెళ్ళడానికి అవ్వదు. అంటే 2 రోజులు తప్పకుండా వెళ్ళగలగాలి. అంటే ద్వితీయ విఘ్నం ఉండకూడదు. కాబట్టి శనివారం వాళ్ళకి పంపించకపోవడం మంచిది. అలా అని సోమవారం కూడా హాలిడే వస్తున్నట్టుంది. మరి లేదంటే మరలా బుధవారం నుండి పిల్లలు స్కూల్కి పంపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, మరియు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, ఇళ్ల స్థలానికైనా ఇల్లులకైనా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అది ఇంట్లో దిగాలన్నా కూడా మంచిదే. మరియు బోర్లు తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.